ప్రభువుని ఎందుకు ఆరాధించాలి మనం? ఈ అధ్యాయములో ప్రభు మనకు నేర్పించింది ఏంటి? ఏమి నేర్పించాలనుకుంటున్నారు ఆయన? చూడండి కొన్ని విషయాలు. 39వ దావీదు కీర్తన విషయం. ఆయన జీవితం, మనిషి జీవితం యొక్క మర్మము ఇక్కడ దాగి ఉండడం మనం చూస్తాం. అప్పటి వరకు నా గుండె ఎంత బాధగా ఉంది, నన్ను అందరూ మోసం చేశారు, నన్ను అన్యాయం చేశారు, నన్ను ఇలా తోలనాడారు అని పాడిన భక్తుడు 4వ వచనానికి వచ్చినసరికి ఆయన అంటున్న మాట, యెహోవా నా అంతము ఎలా ఉంటుంది, నా జీవిత పరిస్థితి ఏంటి, నా దినముల ప్రమాణము ఎంతైంది నాకు తెలుపు, నా ఆయువు లేక నా ఆయుష్ ఎంత అల్పమైనదో నాకు తెలియచేద్దావా. మనిషి జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మనిషి జీవితం గురించి మాట్లాడి అల్పమైన జీవితం అని తెలిసింది మాట్లాడి ఆయన అంటున్న మాట, మనుష్యులు ఒట్టి నీడ వంటి వారే తిరుగులాడుతురు, వారి తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేతిలో తెలియదు. మనుషులందరూ ఆరాట పడుతున్నారు ధనము సంపాదించుకోవడానికి. మనుషులందరూ ప్రాధేయపడుతున్నారు ఏదో చేయాలని. ఏవేవో చేయాలనుకుంటున్నారు కానీ ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. ధనమైతే కూర్చుకుంటున్నారు, వారి ధనము ఎవరికి ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఆ ధనము ఎవరెవరు తీసుకెళ్తుందో కూడగడుతున్నారు, ధనమంతా దాస్తున్నారు, ధనమంతా ఎవరెవరి చేతుల్లోనికో వెళ్ళిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వింటున్నాం మనం. కంటైనర్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పట్టబడుతున్నాయి. పలానా చోట ఓ అధికారి తనిఖీ చేయగా ఇన్ని కోట్ల రూపాయలు దొరికింది. ఒక వేన పట్టుకోగా అతనికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దొరికినాయి. ఇలా ఎన్నో వార్తలు మనం వింటున్నాం. ఇలా వింటున్నాం సరే, వారికి అనిపిస్తుందంటారా నేను సంపాదించిన సంపాదన, నేను సంపాదించినటువంటి ఈ కూర్చున్నటువంటి ఈ ధనము ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది అని ఈ మనిషి ఎలా ఆలోచిస్తున్నారు? వారు ప్రయాసపడింది ఎందుకు అని భక్తుడు అంటున్నాడు, గాలికి ప్రయాసపడినట్లు అయిపోతుంది. మనిషిగా మనం ఉదయం నుండి కష్టపడుతున్నాం, నెలలు తడబడి కష్టపడుతున్నాం, సంవత్సరాల తరబడి కష్టపడుతున్నాం, కానీ సంపాదించిన సంపాదన చిల్లి సంచులో వేసినట్టుగా వేస్తున్నాము పోతుంది అంటే కారణము వారు ఎందుకు కష్టపడుతున్నారో వారికి అర్థం కాదు. వారు గాలికి కష్టపడినట్టుగానే ఉంది. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుతూ వారి తొందరపడుట గాలికి కదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేతిస్తునో వారికి తెలియదు. ఈ మనిషి పడే బాధ, మనిషి పడే వేదన మాట్లాడుతూ చివరిగా 7వ వచనంలో ఆయన ఒక మంచి మాట మాట్లాడారు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. దేవునికి ప్రభువా ఎవరు ఎలా ఉన్నా ఎలా జీవించినా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. నేను దేనిని చూస్తున్నానో నీకు తెలుసు, నేను దేని మీద ఆధారపడ్డానో నీకు తెలుసు అని భక్తుడు చాలా క్లియర్గా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియముడు సోదరి, నా స్నేహితులారా, ఈ భక్తుడు చెప్పినట్టుగా మన గుండెల మీద మనం చేతులేస్తూ ఈ మాట చెప్పగలుగుతాం. ప్రభువా నేను దేని కొరకు నేను ప్రాకులాడుతున్నానో నీకు తెలుసు కదా, నేను దేని మీద మనసుంచుకున్నానో నీకు తెలుసు కదా, ఎవరు ఎలా ఉంటే ఏమి, నేనైతే నిన్ను నమ్ముకుని ఉన్నాను అని మనం చెప్పగలుగుతాం. దేవుని మీద ఆధారపడిన మనుషుడు మాత్రమే చెప్పగలుగుతాడు. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి మాత్రమే ఇలా చెప్పగలుగుతాడు. ఎవరు ఎలా జీవించని, ఎవరు ఎలా కష్టపడి, ఎవరు ఎన్ని మోసాలు చేస్తూ వెళ్ళని, ఎవరు ఎంతగా రాకులాడినా నేను నా దేవునికి తెలుసు నేనేం చేస్తున్నానో, దేవా నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను. ఈ భక్తునికి తెలుసు అతని నమ్మకత్వం ఎవరి మీద ఆయన నమ్మకం ఉంచుకున్నాడో ఈ భక్తుడికి తెలిసింది. ఆ భక్తుడు అంటున్నాడు, నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను.
ఈ రోజు ఆయన నమ్మకత్వం గురించి కొన్ని మాటలు మీతో చెబుతాను. ఈ భక్తుడు మరో కీర్తనలో ఏమంటున్నారంటే, చూడండి ఆ కీర్తన 118 కీర్తన 8, 9 వచ్చి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా ఎంత అన్నిటికీ ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటో తెలుసండి, దేవుని మీద నమ్మకం. అదే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. నీ నమ్మిక నీ రాజు కన్నా గొప్పవాడైన దేవుని మీద, నీవు నమ్మిన మనిషి కన్నా దేవుని మీద ఉందా నీ నమ్మిక, లేకపోతే ఈ లోకపరమైనటువంటి మనుషుల మీద ఉందా? ఇది మనకు అర్థం కాదు. నా స్నేహితులారా, అడుగుతున్నాను ఈ ఉదయకాలంలో, దేవుడు చాలా స్పష్టంగా ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. నీవు మనుషుల మీద ఆధారపడినంత కాలము వారు మనల్ని మోసగిస్తూనే ఉంటారు, అన్యాయము చేస్తూనే ఉంటారు. దేవుని మీద ఆధారపడితే, ఆ దేవుని మీద నీవు ఆనుకుంటే ఆయన ఇచ్చే విడుదల, ఆయన నమ్మకత్వము ఎంత గొప్పగా ఉంటుందో నీవే చూస్తావు. విలాప వాక్యాలు గ్రంథకర్త ఏమంటారంటే, దేవా నీవు ఎంతైనా నమ్మదగిన వారవు అని విలాప వాక్యాలు 3:23 ఈ భక్తులు అంటున్నారు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవుడు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, ఆ నమ్మదగిన దేవునిలో ఏదో ఉంది. నా మాట చెప్పండి. ఆ నమ్మదగిన దేవునిలో ఏదో విషయం దాగి ఉంది. అందుకే ఆయన ఈ మాట చెప్తున్నారు. ఏముంది ఆయనలో? ఏముంది ఆయనలో? రండి, మీకు మాట, మంచి మాట. కీర్తన గ్రంథం 62వ కీర్తన 1, 2 వచనాలు చదువుదామా? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. స్తోత్రం కలుగును గాక. ఈ భక్తుడు ఆ నమ్మదగిన దేవునిలో ఏముందో చూశాడండి. రాజులను కన్నా గొప్ప నమ్మకమైన దేవుని చూశాడండి ఈయన. మనుషుల కన్నా గొప్ప నమ్మకత్వం గల దేవుని ఈయన చూశాడండి. అందుకే అంటున్నాడు, ఏమండి దావీదు గారు, మీరు ఎందుకండి దేవుని మీద ఇంత గొప్ప నమ్మకం పెట్టుకున్నారంటే, ఆయన అనే మాట ఏమిటో తెలుసా? ఈ 62వ కీర్తన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది. ఆయన వలన రక్షణ కలిగింది అంటున్నాడు భక్తుడు. ఆయన నా ఆశ్రయ దుర్గము అంటున్నాడు ఆయన. ఆయన నా రక్షణకర్త అంటూ, నా కోట, నా ఎత్తైన నా శృంగము అని ఆయన చెబుతున్నాడు. నా స్నేహితులారా, నా నీవు నమ్ముకున్న దేవుడు నీ రక్షణకర్తే. నీవు నమ్మకం పెట్టుకున్న వారు నిన్ను రక్షించేవారేనా? నీ నమ్మకము పెట్టుకున్న వారు నీకు రక్షణకర్తగా ఉన్నారా? ఎత్తైన కోటగా ఉన్నారా? నీ భక్తుడు ఏమంటారు? నా దేవుని మీద నమ్మకం నేను నెమ్మదిగా ఉంటున్నది. నెమ్మదిగా అడుగుతున్నానండి ఇదే కాలంలో, ఆ నమ్మదగిన దేవుని నమ్మిన మనము నెమ్మదిగా ఉన్నది. నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నాం కదూ. ఆ దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి ఆశ్రయించి నెమ్మది లేని బ్రతుకు బ్రతికేస్తున్నాం కదూ. నెమ్మది చూసి ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అయిపోయిందో కదూ.
నిజముగా దేవుని మీద ఆధారపడగలిగితే, ఆ దేవుని నమ్మగలిగితే నెమ్మది ఇచ్చేవాడు ఆయన. నెమ్మది ఇచ్చేవాడు ఆయన. నెమ్మది కలిగి అంటున్నాడు భక్తుడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ. రక్షణ. నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడట ఆయన, నీకు రక్షణ కాపుదలగా ఉంటుందంట. నిన్ను ఎంతమంది శత్రుముఖం ముట్టాలని చూసినా ఆయన నీకు రక్షణగా ఉన్నాడు. ఎంతమంది నీకు అన్యాయము చేయాలని చూసినా, అక్రమము చేయాలని చూసినా, దౌర్జన్యము చేయాలని చూసినా, నిన్ను మోసగించాలని చూసినా ఆయన కాపుదల, ఆయన రక్షణ కవచము నిన్ను అలా రెండు చేతులతోటి అదిమి పెట్టుకుంటుంది. ఏ దుర్మార్గుడు వచ్చినా, ఏ దుష్టుడు పన్నాగము పన్నినా, ఎవరు వచ్చి నీకు హాని కలుగు చేయాలని చూసినా ఆయన హస్తముల చాటున ఉన్నావు కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు, నీకు భయమేమి. ఆయన రక్షణ నిన్ను రక్షించేది. ఆయన నెమ్మదిగా మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన రక్షణక ఆయనకు ఆధారముగా ఉంది. ఇంకా ఆయన ఏం చూశాడు? ఆయనలో ఆశ్రయ దుర్గము ఆయనేనంట. ఆశ్రయ దుర్గం, మన ఆశ్రయ దుర్గము. నెమ్మది కలిగి జీవించగలుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలించబడను. అంతగా అంటే కొన్ని ఒడిదొడుకులు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. నిన్ను తోలనాడాలని చూసేవారు, నిన్ను వెన్నుపోటు కొడాలని చూసేవారు, నిన్ను అవహేళన చేసి అవమానపరిచి తోలనాడి నిన్ను పడదోసి ఇక లేవలేకుండా చేయాలని చూసేవారు కూడా ఎవరిని మనము సేవించింది, ఎవరిని మనము నమ్మకం పెట్టుకున్నది ఎవరి మీద? ఎత్తైన కోట, రక్షణ దుర్గముగా ఉన్న దేవుణ్ణి మనము నమ్మకమైన దేవుణ్ణి ఈ భక్తుడు ఎంతగా ఆరాధిస్తున్నారంటే, మనుషులు ఆయనను తోలనాడి అవమానపరిచి అతన్ని చంపాలని చూసినా సరే ఆయన నమ్మకత్వాన్ని. చివరిగా ఓ మాట చెప్పాలి, ఎందుకు ఆయన నమ్మకమైన దేవుడిగా ఉన్నాడు? ఎందుకు ఆ నమ్మకమైన దేవుణ్ణి నీవు ఆరాధించాలి? మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడంట. ఏ విషయంలో? మన పాపాలు క్షమించే విషయంలో, మనలను దుర్నీతి నుండి తప్పించే విషయంలో, మనలను పాపపు బంధకాల నుండి విడిపించే విషయంలో, పాపపు ఊబి నుండి పైకి లేవనెత్తి నిన్ను అనేకులకు దీవెనకరంగా మలిచే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుని నీవు ఆరాధించాలి. మనల్ని పవిత్రులుగా చేసిన దేవుని ఆరాధించాలి. ఆయన చెప్పబడిన మాట, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధంగా, నేను పవిత్రుడును గనుక మీరును పవిత్రంగా ఉండండి, నేను పరిపూర్ణులను గనుక మీరును పరిపూర్ణంగా ఉండండి. ఆయన చెప్పిన మాటలోనికి రావాలంటే మనము పాపములు ఒప్పుకోవాలి, మన పాపములు క్షమించబడాలి, సమస్త దుర్నీతి నుండి మనము విడిపించబడాలి. అప్పుడే దేవుని రాజ్యములకు మనము వారసులమవుతాము. నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నామన్న నిరీక్షణ మనకు